అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకోసం గోంగూర మటన్ ఎలా ఉండాలో చూపించబోతున్నాను. మామూలుగా మటన్ అంటే చాలా ఇష్టం కదా అందరికీ, స్పెషల్గా తెలంగాణ వాళ్ళకి. సో అందులో గోంగూర యాడ్ చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. అందుకని మనము రెసిపీలోకి వెళ్ళిపోదామా? సో మనం ముందుగా ఫస్ట్ కుక్కర్ తీసుకొని అందులో ఒక హాఫ్ కిలో మటన్ శుభ్రంగా కడుక్కొని యాడ్ చేసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఒకవేళ మన మటన్ ముదురుగా ఉంది అని అనుకుంటే కనుక చెక్ చేసుకొని మళ్ళీ ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఒక కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఒకసారి పచ్చివాసన పోయిన తర్వాత 1 లేదా 2 టమాటోలు కట్ చేసుకొని మనము ఆనియన్స్లో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పసుపు, 2 స్పూన్ల కారము, కొద్దిగా ఉప్పు, ఎందుకంటే మనం ఇందాక మటన్ ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అవన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిగా సేపు వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మసాలాలు, టమాటా కలిపి ఉడికేలాగా మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అలా 5 నిమిషాల తర్వాత మన టమాటాలు, మసాలాలు బాగా ఉడికిపోయాయి. సో దీంట్లో మనము ఇందాక ఉడకపెట్టుకున్న మటన్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మటన్లో వాటర్ ఉంటే కనుక ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. వాటర్తో సహా మటన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఆ మసాలాలతోటి మన మటన్ని ఉడకనివ్వాలి. ఎందుకంటే అలా ఉడికితే మన మటన్కి కూడా మసాలాలన్నీ బాగా పడతాయి అన్నమాట. సో ఫస్ట్ టైం మీరు నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. సో అవసరం ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్నమాట. సో మన మటన్ అంతా ఉడికిన తర్వాత ఉడికే లోపు మనం ఏం చేయాలి అని అంటే పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి వాసన వచ్చేదాకా వేపుకొని దాన్ని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈలోపు మన మటన్ మసాలాలతో సహా బాగా ఉడికింది. సో ఇప్పుడు మనము 2 కట్టల గోంగూరని బాగా శుభ్రంగా కడుక్కొని మటన్ మసాలాలోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు గోంగూరని ఉడకనివ్వాలి. ఆ 10 నిమిషాల తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న ధనియాల పొడిని, ఇంకా ఒక స్పూన్ మటన్ మసాలా, హాఫ్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. సో ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉడికిందంటే మన మటన్ కర్రీ రెడీ అయిపోతుందన్నమాట. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనము రోటీతో కానీ అన్నంతో కానీ ఎలాగైనా తినచ్చు. చాలా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. మీలో ఎంతమందికి కర్రీ ఇష్టమో కమెంట్లో చెప్పండి. ఇంకా ఎవరైనా ట్రై చేసి నాకు కమెంట్లో ఎలా ఉందో చెప్తారని వెయిట్ చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.